So let's begin today's session by congratulating Ramana, who has cleared Union Bank LBO, local bank officer. So తనని కంగ్రాచులేట్ చేస్తూ ఇవాళ సెషన్ మనం స్టార్ట్ చేద్దాము. మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ స్టూడెంట్ ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి పర్పెచ్యుయేట్. పర్పెచ్యుయేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టు మేక్ సంథింగ్ కంటిన్యూ ఇండెఫినెట్లీ ఆర్ టు ప్రొలాంగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే ఒక విషయం అలా ఇండెఫినెట్గా కంటిన్యూ అయ్యేలాగా చేయడం, అంటే ఆగకుండా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయ్యేలాగా చేయడం. ఓకే, దాన్ని మనం పర్పెచ్యుయేట్ చేయడం అంటాం. ద మీడియా ఆఫెన్ పర్పెచ్యుయేట్ స్టీరియోటైప్స్ దట్ కాంట్రిబ్యూట్ టు సొసైటల్ డివిజన్. సొసైటల్ డివిజన్కి కాంట్రిబ్యూట్ అయ్యే స్టీరియోటైప్స్ అంటే గుడ్డిగా మనం నమ్మే కొన్ని నమ్మకాలు ఉంటాయి, వీళ్ళు ఎలాగా వాళ్ళు అలాగా అనేవి. సో వాటిని మీడియా ఏం చేస్తుంది? పర్పెచ్యుయేట్ చేస్తుంది, అవి ఇంకా కంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది. సో తప్పుని సరిదిద్దకుండా మీడియా వాటిని కంటిన్యూ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సినోనిమ్స్ చూడండి. ప్రొలాంగ్ అంటే టు ఎక్స్టెండ్ ఇన్ టైం, ఎక్స్టెండ్ చేయడం, ప్రొలాంగ్ చేయడం. సస్టైన్ టు మెయింటైన్ ఓవర్ టైం. ఓకే, సస్టైన్ చేయడం అంటే ఇది ఇలా కంటిన్యూ అయ్యేలా చేయడం. ఎండ్యూర్ టు లాస్ట్ ఆర్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఓకే, ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వడం. యాంటనిమ్స్ తీసుకుంటే క్వెల్ టు పుట్ యాన్ ఎండ్ టు అని అర్థం. క్వెల్ అంటే చంపేయడం, క్వెల్లింగ్ అంటే చంపేయడం అనే మీనింగ్ ఉంది. టు పుట్ యాన్ ఎండ్ టు అనే మీనింగ్ ఉంది. స్టైఫిల్, స్టైఫిల్ అంటే సప్రెస్ చేసేయడం, హోల్డ్ బ్యాక్ చేయడం. పర్పెచ్యుయేట్ అంటే కంటిన్యూ చేయడం కదా, ఆపోజిట్ హోల్డ్ బ్యాక్, సప్రెస్. ఒబ్లిటరేట్ అంటే కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేయడం, కంప్లీట్గా నాశనం చేసేయడం లేదా డెస్ట్రాయ్ చేసేయడం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ డివాస్టేట్. డివాస్టేట్ అంటే ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ టు కాజ్ సివియర్ ఆర్ ఓవర్వెల్మింగ్ డ్యామేజ్, కంప్లీట్ డ్యామేజ్ని కాజ్ చేయడం. ది హరికేన్ డెవాస్టేటెడ్ ద కోస్టల్ టౌన్ లీవింగ్ థౌజండ్స్ హోమ్లెస్. హరికేన్ ఏం చేసింది? కోస్టల్ టౌన్ని కంప్లీట్గా డెవాస్టేట్ చేసి సర్వనాశనం చేసింది. లీవింగ్ థౌజండ్స్, చాలా వేల మందిని హోమ్లెస్గా మార్చేసింది. సో సినోనిమ్స్ రావేజ్. రావేజ్ అన్న సేమ్ మీనింగ్ టు డెస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ సంథింగ్ ఇన్ ఎ వైలెంట్ ఆర్ సివియర్ వే. వైలెంట్గా, తీవ్రంగా ఒక ఏరియాని కానీ ఒక ప్రాంతాన్ని కానీ కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయడం. డెసిమేట్ అన్న సేమ్, సర్వనాశనం చేసేయడం అని అర్థం. ఎనిహిలేట్ అన్న సేమ్ మీనింగ్ టు డెస్ట్రాయ్ కంప్లీట్లీ. ఒబ్లిటరేట్, ఎనిహిలేట్, డెసిమేట్, రావేజ్ ఇవన్నీ సేమ్ మీనింగ్లో వస్తాయి. యాంటనిమ్స్ రిజువనేట్ టు రెస్టోర్ ఆర్ మేక్ సంథింగ్ హెల్దీ అగైన్, మళ్ళీ వాళ్ళని యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేయడం. రీవైటలైజ్ టు గివ్ న్యూ లైఫ్ ఆర్ ఎనర్జీ. యువరాజ్ సింగ్ స్పాన్సర్ చేస్తాడు రీవైటల్ అని చెప్పి. అలాగే బిల్డ్ టు కన్స్ట్రక్ట్ ఆర్ ఫార్మ్ బై పుట్టింగ్ పార్ట్స్ టుగెదర్, బిల్డ్ చేయడం అంటాం. అట్రోసిటీస్ అంటే అకృత్యాలు చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ వికెడ్ ఆర్ క్రూయల్ యాక్ట్స్ టిపికల్ ఇన్వాల్వింగ్ వైలెన్స్ అంటే హింసతో కూడిన అకృత్యాల్ని మనం వికెడ్ యాక్ట్స్ని మనం అట్రాసిటీస్ అని చెప్పి అంటాం. సో ద వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇన్వెస్టిగేటెడ్ ది అట్రాసిటీస్ కమిటెడ్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ టైంలో ఏవైతే అకృత్యాలు వాళ్ళు చేశారో వాటిని ఈ ట్రైబ్యునల్ అంటే ఒక స్పెషల్ కోర్ట్ ఇన్వెస్టిగేట్ చేసింది. సో సినోనిమ్స్ ఏంటి? అబామినేషన్. అబామినేషన్ అంటే ఏ థింగ్ దట్ కాజెస్ డిస్గస్ట్ ఆర్ హేట్రెడ్, అంటే కోపాన్ని లేకపోతే డిస్గస్ట్, అసహ్యాన్ని కలిగించే అలాంటి పని. ఏంటి ఎంత అసహ్యంగా ఎట్లాంటి పనులు చేస్తారా అంటాం చూడండి, అలాంటి వాటిని అబామినేషన్ అంటాం. హర్రర్స్ an intense feeling of fear or disgust. Intense feeling of fear or disgust మనం ఏమంటాం? హర్రర్ అంటాం. అలాగే విలనీస్, యాక్ట్స్ ఆఫ్ వికెడ్నెస్ ఆర్ మోరల్ రాంగ్. యాక్ట్స్ ఆఫ్ వికెడ్నెస్ ఆర్ మోరల్ రాంగ్ని మనం విలనీస్ అని చెప్పేసి అంటాం. అంటే విలనియస్ యాక్ట్స్, విలన్ చేసే పనులు అనమాట ఆ రకంగా. యాంటనిమ్స్ అంటే వర్చ్యూస్, మోరల్ ఎక్సలెన్స్, గుడ్నెస్, మంచి పనులు, మంచిగా చేసే పనులు మనం వర్చ్యూస్ అంటాం. బెనోవలెన్స్ అంటే డిజైర్ టు డూ గుడ్ ఫర్ అదర్స్, ఎదురువాడికి మంచి చేయాలనే ఆలోచన మనం బెనోవలెన్స్ అంటాం. అలాంటి పీపుల్ని బెనోవలెంట్ పీపుల్ అంటాం. కంపాషన్ అంటే సింపథెటిక్ పిటి, అంటే ఎదుటి వాళ్ళకి ఎవరన్నా కష్టంలో ఉంటే వాళ్ళపైన జాలి, దయా, దాక్షిణ్యాలతో పాటు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన విధానాన్ని కంపాషన్ అంటాం. సో సింపతి అంటే ఎదుటివాడు బాధపడుతుంటే చూసి జాలిపడడం. ఎంపతి అంటే ఎదుటివాడి బాధని వాళ్ళ ప్లేస్లోకి ఉండి ఆలోచించి అర్థం చేసుకోగలగడం. కంపాషన్ అంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవడంతో ఆగిపోకుండా వాళ్ళకి ఏదో ఒక చెయ్యాలన్న తపన పడ్డం, దాన్ని కంపాషన్ అంటాం. సో ఇన్ ఏ వే కంపాషన్ ఈజ్ ఎ బెటర్ క్వాలిటీ దాన్ ఎంపతి. ఎంపతి ఈజ్ బెటర్ క్వాలిటీ దాన్ సింపతి. గుర్తుపెట్టుకోండి, సింపతి కన్నా ఎంపతి గొప్పది, ఎంపతి కన్నా కంపాషన్ ఇంకా గొప్పది. నెక్స్ట్ వర్డ్ ఎనార్కీ. ఎనార్కీ అంటే ఏంటమ్మా? ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్, అంటే లాలెస్నెస్, చట్టం అనేది లేకపోవడం, గవర్నెన్స్ అనేది లేని పరిస్థితిని మనం ఎనార్కీ అని చెప్పేసి అంటాం. ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్ డ్యూ టు ది అబ్సెన్స్ ఆర్ నాన్ రికగ్నిషన్ ఆఫ్ అథారిటీ ఆర్ కంట్రోల్. ద కంట్రీ డిసెండెడ్ ఇంటూ ఎనార్కీ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కొలాప్స్. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత కంట్రీ ఎనార్కీలోకి వెళ్ళిపోయింది. ఎనార్కీ అంటే లాలెస్నెస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ సరైన చట్టము, పరిపాలన లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో సినోనిమ్స్ ఏంటి? లాలెస్నెస్,
ట్యూమల్ట్, ఎ లౌడ్ కన్ఫ్యూజ్డ్ నాయిస్, లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్ అసలు కన్ఫ్యూజ్డ్గా ఒక సిస్టమేటిక్గా లేకుండా అడ్డదిడ్డంగా ఉండే పరిస్థితి మనం ట్యూమల్ట్ అంటాం. డిస్అరే, ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిసార్డర్ని మనం డిస్అరే అంటాం. యాంటనిమ్స్ వచ్చేసి గవర్నెన్స్, ఆర్డర్లీనెస్, డిసిప్లిన్. ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. ఒక పద్ధతి, ఆర్డర్ లేకపోవడం ఎనార్కీ అయితే గవర్నెన్స్, ఆర్డర్లీనెస్, డిసిప్లిన్ని మనం దానికి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. ఇండిస్క్రిమినేట్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ డన్ వితౌట్ కేర్ఫుల్ జడ్జ్మెంట్ ఆర్ డిస్క్రిమినేషన్. అంటే అర్థం ఏంటమ్మా, ఒక సరైన విచక్షణ లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా, విచక్షణ రహితంగా. ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్స్ అంటే విచక్షణ, అంటే మంచి చెడు ఆలోచించకుండా చేసే పనుల్ని ఇండిస్క్రిమినేట్ థింగ్స్ అని చెప్పి అంటాం. ద ఇండిస్క్రిమినేట్ బాంబింగ్ క్యాంపెయిన్ రిజల్టెడ్ ఇన్ న్యూమరస్ సివిలియన్ క్యాజువాలిటీస్. ఇండిస్క్రిమినేట్గా విచక్షణారహితంగా బాంబింగ్ చేశారు, దానివల్ల న్యూమరస్ అంటే చాలా ఎక్కువ సివిలియన్ క్యాజువాలిటీస్. క్యాజువాలిటీస్ అంటే క్షతగాత్రులు అంటాం. చాలామంది దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. ఓకే, దానివల్ల చనిపోవడాలు కావచ్చు, తీవ్రంగా గాయపడడం కావచ్చు, రెండింటికి క్యాజువాలిటీ అనే పదాన్ని వాడచ్చు. సో సినోనిమ్స్ హ్యాఫజార్డ్ అంటే ల్యాకింగ్ ఎనీ ఆబ్వియస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక ప్రిన్సిపల్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, అడ్డదిడ్డంగా అనే మీనింగ్ వస్తుంది. ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్ చాయిస్, పర్సన్ నచ్చినట్టు చేయడం, ఒక లాజిక్ లేదు, రీజన్ లేదు. క్యాప్రీషియస్ చెప్పాను మీకు, సడన్గా మారిపోవడం. గివెన్ టు సడన్ అండ్ అన్అకౌంటబుల్ చేంజెస్ ఆఫ్ మూడ్, క్యాప్రీషియస్ వెదర్ అంటారు. ఇప్పుడే ఎండ ఇమీడియట్గా వర్షం పడిపోతే అట్లాంటి వెదర్ని మనం క్యాప్రీషియస్ వెదర్ అని అంటాం. సో సడన్గా ఒక సరైన రీజన్ లేకుండా మారిపోయేదాన్ని క్యాప్రీషియస్ అని చెప్పేసి అంటాం. ఆర్బిటరీ అన్న అర్థం ఒకటే, వితౌట్ ఎనీ లాజిక్, రీజన్, నచ్చినట్టుగా. విమ్సికల్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు. యాంటనిమ్స్ మెథాడికల్ అంటే సిస్టమేటిక్గా, పద్ధతిగా. సెలెక్టివ్, ఒక స్పెసిఫిక్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటున్నామని. జుడిషియస్ అంటే సరైన జడ్జిమెంట్ సెన్స్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకున్నారంటే ఇట్స్ ఎ జుడిషియస్ డెసిషన్ అని చెప్పి మనం అనొచ్చు. సో ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే, కట్ టు ద చేజ్. కట్ టు ద చేజ్ అంటే పాయింట్కి రావడం, అంటే సుత్తి అంతా వదిలేసి ఏ పాయింట్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఆ పాయింట్ గురించి మాట్లాడాలని మనం కట్ టు ద చేజ్ అంటాం. టు గెట్ టు ద పాయింట్ వితౌట్ వేస్టింగ్ టైమ్ ఆన్ అన్నెసరీ డీటెయిల్స్. మనం అంటాం చూడండి, పాయింట్కి రా అంటాం, అది కట్ టు ద చేజ్ అంటే మీనింగ్ పాయింట్కి రా అని. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, సో లెట్స్ కట్ టు ద చేజ్ అండ్ డిస్కస్ ద మెయిన్ ఇష్యూ. టైం లేదు, మరి డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం, మెయిన్ ఇష్యూని డిస్కస్ చేద్దాం అని చెప్పడానికి ఈ ఇడియం అనేది వాడతారు. సో ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే ఈజ్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్. హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్, పిల్లల్ని చూసుకుంటున్నారని అర్థం. టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. అలాగే బీ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ నేను చూసుకుంటాను అని చెప్పడం. ఐ విల్ లుక్ ఆఫ్టర్ కిడ్స్, పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్పడం. షీ హాస్ టు లుక్ ఆఫ్టర్ హర్ యంగర్ బ్రదర్ వైల్ దర్ పేరెంట్స్ ఆర్ అవే. వాళ్ళ పేరెంట్స్ అక్కడ లేకపోయినప్పుడు యంగర్ బ్రదర్ని, తమ్ముడిని తనే చూసుకోవాలి, తనే కేర్ఫుల్గా చూసుకోవాలి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రాజెక్ట్ వైల్ యువర్ ఆన్ వెకేషన్. మీరు వెకేషన్లో ఉండండి పర్లేదు, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేను చూసుకుంటాను. ఇది లుక్ ఆఫ్టర్ అనే పదం యొక్క మీనింగ్. సో ఎర్రర్ స్పాటింగ్ చూడండి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్స్ ఆన్ టైమ్. ఇక్కడ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు ప్రాబ్లం లేదు, కరెక్టే. స్టూడెంట్స్ అనేది ప్లూరల్, వన్ ఆఫ్ ద అంటే వాళ్ళలో ఒకరు. మరి అలాంటప్పుడు హూ హ్యాజ్ అనాలి కదా, వీఆర్ రిఫరింగ్ టు ఏ సింగులర్ పర్సన్. షీ అంటే ఎంతోమంది స్టూడెంట్స్లో తను ఒకళ్ళు. హూ హ్యాజ్ కంప్లీటెడ్ అనాలి. హూ హ్యాజ్ కంప్లీటెడ్, కంప్లీట్ చేసిన వాళ్ళు అని అర్థం. సో ఇక్కడ ఈ హ్యావ్ అనేది దీన్ని రెఫర్ చేస్తుంది కాబట్టి మీరు హ్యాజ్ పెట్టాలి. సో హూ హ్యావ్ కంప్లీటెడ్ తప్పు, హ్యాజ్ పెట్టాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, హూ హ్యావ్ కంప్లీటెడ్ కాదు, హ్యాజ్ కంప్లీటెడ్ ఉండాలి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ కంప్లీటెడ్ దర్ అసైన్మెంట్స్ ఆన్ టైమ్. ఇలా మీరు ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మనం మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 50% ఆఫ్ హూ హ్యావ్ క్లియర్డ్ అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ ఒకటన్నా క్లియర్ చేసిన వాళ్ళకి 50% డిస్కౌంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. వైజాగ్లో బ్యాంక్కి, ఎస్ఎస్సికి రెండింటికి కాంబో ప్లాన్స్ కూడా ఉన్నాయి. 50% డిస్కౌంట్ ఎవరికి ఉంది? సీనియర్ ఆస్పిరెంట్స్కి ఉంది. ఇది ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లీష్ మాత్రమే ఇబ్బంది అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ద్వారా మీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో కేవలం 999 రూపీస్తో మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోకి జాయిన్ అయ్యి మీ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బ్యాంక్, ఎస్ఎస్సి ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నిటికీ కూడా ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. అండ్ బిఫోర్ దట్ ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ 3000 రూపీస్తో మీరు బ్యాంక్ కోర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ సీనియర్ ఆస్పిరెంట్స్ మీరు సాఫల్య ప్రోగ్రామ్ అంటే ఫుల్ లెంత్ నాకు అవసరం లేదనుకునే వాళ్ళు కేవలం 2499తో మీకు మెయిన్స్ కంటెంట్ అంతా కూడా మీరు యాక్సెస్ పొందవచ్చు. మెయిన్స్ టెస్ట్లు, మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్స్, మెయిన్స్ క్లాసెస్ అన్నింటికీ మీకు ప్రాపర్ యాక్సెస్ సాఫల్యలో లభిస్తుంది. సో ఇవాల్టి ఎడిటోరియల్లో మనం టైటిల్ గమనిస్తే ఇట్ సేస్ సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్. పర్పెచ్యువేట్ అంటే కంటిన్యూ అవ్వడం. సెల్ఫ్ పర్పెచ్యువేటింగ్ అంటే తనకు తాను ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ఒక ప్రాబ్లంలో చిక్కుకుంది సూడాన్.
ఓకే, ఒక సివిల్ వార్, ఇంటర్నల్ వార్లో చిక్కుకుంది. ఆ వార్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని ఎవరు ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాన్ని ఆపితే తప్పితే అది ఆగేలా లేదు. తనంతట తాను అది ఆగేలా లేదు. తనంతట తాను అది ఆగేలా లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. సూడాన్స్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ నీడ్స్ ది వరల్డ్స్ అటెన్షన్. సూడాన్లో ఉన్న హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో, క్రైసిస్ అంటే సంక్షోభం, సో అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ మనం చూస్తున్నాం. దీనికి వరల్డ్స్ అటెన్షన్ అనేది అవసరము. సో ప్రపంచం దీనిపైన దృష్టి సారించి ఈ సమస్యకి పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇన్ ఏప్రిల్ 2023 ఏ పవర్ స్ట్రగుల్ బిట్వీన్ టూ జనరల్స్ pushed Sudan, which witnessed a revolution and a counter-revolutionary coup in the preceding years, into a devastating cycle of violence. ఏప్రిల్ 2023లో పవర్ స్ట్రగుల్ అంటే అధికారం కోసం జరిగిన పోరాటం, ఎవరెవరి మధ్య, ఇద్దరు జనరల్స్, ఆర్మీ జనరల్స్ మధ్య జరిగిన పోరాటం ఏం చేసింది, సూడాన్ని ఏం చేసింది, ఇట్ పుష్డ్ ఇంటూ ఎ డెవస్టేటింగ్ సైకిల్ ఆఫ్ వైలెన్స్. డెవస్టేటింగ్ అంటే నాశనం చేసేలాగా, సర్వనాశనం చేసే ఒక సైకిల్ ఆఫ్ వైలెన్స్లోకి అది పుష్ చేసేసింది. సో ఈ సూడాన్ విట్నెస్డ్ అంటే ఎక్స్పీరియన్స్ చేసింది. ఏం ఎక్స్పీరియన్స్ చేసింది, ఏ రెవల్యూషన్, ఒక రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ ఏ కౌంటర్ రెవల్యూషనరీ కూప్ యాజ్ వెల్. అంటే ఒక రెవల్యూషను మరియు రెవల్యూషన్కి వ్యతిరేకంగా కౌంటర్ రెవల్యూషనరీ కూప్ అంటే ఒక కుట్ర లేదా ఒక స్కీమ్ టు గెట్ పవర్ అన్లాఫుల్ మీన్స్లో పవర్ని చేజిక్కించుకోవడం కోసం చేసే కుట్రని, స్కీమ్స్ని మనం కూప్స్ అని చెప్పి అంటాం. సో అంతకుముందు అంటే 2023 కంటే ముందు సంవత్సరాల్లో రెవల్యూషన్ ఒకటి జరిగింది. ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేశారు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ కౌంటర్ రెవల్యూషనరీ కూప్ వచ్చింది. ఇవన్నీ జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సూడాన్ని ఏప్రిల్ 23, 2023లో పవర్ స్ట్రగుల్ అనేది ఒక డెవస్టేటింగ్ సైకిల్ ఆఫ్ వైలెన్స్లోకి నెట్టేసింది. ది కాన్ఫ్లిక్ట్ హ్యాస్ డిస్ప్లేస్డ్ నియర్లీ 13 మిలియన్ పీపుల్. ఈ కాన్ఫ్లిక్ట్ ఏం చేసిందమ్మా, 13 మిలియన్ పీపుల్ని డిస్ప్లేస్ చేసింది. అంటే వాళ్ళు ఉన్న ప్లేసెస్ నుంచి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళేలాగా చేసింది. ట్రాన్స్ఫార్మ్డ్ సిటీస్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది, ఇంక్లూడింగ్ ద క్యాపిటల్ ఖర్టూమ్ ఇంటూ వార్ జోన్స్. సిటీస్ని ఎలా మార్చేసిందమ్మా, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్చేసింది. ఎలా మార్చేసింది, వార్ జోన్స్గా మార్చేసింది. అంటే యుద్ధ భూముల్లాగా మారిపోయాయి సిటీస్ అన్నీ కూడా. అండ్ ట్రిగర్డ్ ఎకనామిక్ కొలాప్స్ని ట్రిగ్గర్ చేసింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి అది దారితీసింది. ఇండ్యూసింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫెమీన్ ఇన్ 4 years. చివరికి ప్రపంచంలోనే అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫెమీన్కి దారితీసేలా చేసింది. ఫెమీన్ అంటే ఏంటమ్మా, కరువు కాటకాలంటే ఇనఫ్ పంట పండించుకోలేకపోయామనే సినారియోని మనం ఫెమీన్ అని చెప్పి అంటాం. అట్లాంటి పరిస్థితిని అఫీషియల్గా డిక్లేర్ చేసే పరిస్థితి వచ్చింది. More than 1,50,000 people have lost their lives. 1,50,000 మంది వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ద జనరల్స్, ఆర్మీ చీఫ్ అబ్డెల్ ఫటా అల్ బుర్హాన్ అండ్ హెడ్ ఆఫ్ ద నటోరియస్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మొహమ్మద్ హమ్దాన్ డగాలో ఆర్ నాట్ డన్ ఫైటింగ్. ఇంతమంది చనిపోయినప్పటికీ, ఇంత దారుణమైన పరిస్థితులు చూస్తున్నప్పటికీ, ఫెమీన్ వచ్చినప్పటికీ కూడా ఇద్దరు జనరల్స్ కూడా ఆగుతున్నారా, తగ్గుతున్నారా, ఫైటింగ్ ఆపుతున్నారంటే నో, దే ఆర్ నాట్ డన్ ఫైటింగ్. రెండు వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఫైటింగ్ ఆపే పరిస్థితిలో కనిపించట్లేదు. ఆల్దో ది ఆర్మీ సఫర్డ్ సెట్ బ్యాక్స్ ఎర్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. సో ఆర్మీకి ఎర్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ సెట్ బ్యాక్స్ రావడం జరిగాయి, అంటే దెబ్బలు తినింది. ఇట్ హెస్ రీగైన్డ్ గ్రౌండ్. అయితే ఇనీషియల్గా దెబ్బ తిన్నప్పటికీ కూడా తర్వాత ఆర్మీ హ్యాస్ రీగైన్డ్ గ్రౌండ్. సో మళ్ళీ తను కొంత కోల్పోయిన దాన్ని పొందగలిగింది, అంటే కొంత దెబ్బలు తినింది, మళ్ళీ ఇట్ హెస్ రీగైన్డ్ సమ్ కంట్రోల్. లాస్ట్ మంత్ చివర్లో ఇన్ ఏ బ్లో టు ది ఆర్ఎస్ఎఫ్కి ఒక దెబ్బ, బ్లో అంటే ఒక దెబ్బ, ఒక సెట్ బ్యాక్ అన్నట్టు మనం తీసుకోవచ్చు. జనరల్ బుర్హాన్స్ ఫోర్సెస్ టుక్ కంట్రోల్ ఆఫ్ ఖర్టూమ్. సో ఇక్కడ 2 గ్రూప్స్ కనిపిస్తున్నాయమ్మా. ఒకటి జనరల్ బుర్హాన్, ఇంకొక అతను మొహమ్మద్ హమ్దాన్ డగాలో ఆర్ఎస్ఎఫ్కి చీఫ్, ఈయనేమో ప్రజెంట్ ఆర్మీ చీఫ్. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఫైట్ అనేది నడుస్తుందని మీరు చెప్పొచ్చు. సో ఆర్ఎస్ఎఫ్కి ఒక దెబ్బలాగా బుర్హాన్స్ ఫోర్సెస్ ఖర్టూమ్ని కంట్రోల్లోకి తీసుకున్నాయి. ద మిలిటరీ కంట్రోల్స్ మచ్ ఆఫ్ ద నార్దర్న్ అండ్ ఈస్టర్న్ సూడాన్. మిలిటరీ చాలా వరకు నార్దర్న్ మరియు ఈస్టర్న్ సూడాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ద రెడ్ సీ సిటీ ఆఫ్ పోర్ట్ సూడాన్ని కూడా. రెడ్ సీ సిటీ అంటే రెడ్ సీ పోర్ట్ సిటీ, అది బార్డర్ సిటీ. సో అది కూడా, దాన్ని కూడా మిలిటరీ కంట్రోల్ చేస్తుంది. ద డిఫాక్టో వార్ టైమ్ క్యాపిటల్. సో
డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ, డిజ్యూర్ అంటే యాజ్ పర్ లా ప్రకారం వేరే క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడా ఇన్ రియాలిటీ ఏది క్యాపిటల్గా నడుస్తుందంటే ప్రజెంట్ ఈ పోర్ట్ సూడానే క్యాపిటల్గా నడుస్తుంది, అందుకే వార్ టైం క్యాపిటల్ అని చెప్పి, అంటే అన్ని ఆపరేషన్స్ అక్కడ నుండి జరుగుతున్నాయి అని అర్థం. హౌవెవర్ అయితే ది ఆర్ఎస్ఎఫ్ అంటే ఇందాక చెప్పిన అదర్ ఫోర్స్, ఏ పొటెంట్ ఫోర్స్, పొటెంట్ అంటే పవర్ఫుల్ ఫోర్స్, మెయింటైన్స్ కంట్రోల్ ఓవర్ మచ్ ఆఫ్ ద వెస్టర్న్ డార్ఫర్ రీజియన్. సో ఈ సిటీ, క్యాపిటల్ సిటీ అనేది ఆర్మీ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా వెస్టర్న్ ప్రాంతంలో మెజారిటీ కంట్రోల్ అంతా కూడా ఆర్ఎస్ఎఫ్ చేతిలో ఉంది. వేర్ ఇట్ ఈస్ కరెంట్లీ లేయింగ్ సీజ్ టు ఎల్ ఫెషర్ అండ్ ఆర్మీ స్ట్రాంగ్ హోల్డ్. లేయింగ్ సీజ్ అంటే సరౌండ్ చేయడం, చుట్టుముట్టడం అనమాట. సో ఆర్మీకి స్ట్రాంగ్ ప్లేస్ అయిన ఎల్ ఫెషర్ని వీళ్ళు చుట్టుముట్టేశారు. ఇంకా రేపు పొద్దున్న వాళ్ళు అక్కడ ఖాళీ చేయించి మొత్తం కంట్రోల్ తీసుకోవడమే తరువాయి అన్నట్టు. సో దాన్ని చుట్టుముట్టేశారు. లే సీజ్ టు అంటే అర్థం ఏంటి? చుట్టుముట్టేయడం, సరౌండ్ చేసేయడం అని అర్థం. రీసెంట్లీ ది ఆర్ఎస్ఎఫ్ డిక్లేర్డ్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ద ఏరియాస్ అండర్ ఇట్స్ కంట్రోల్. సో ఒరిజినల్గా బుర్హాన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా ఆర్ఎస్ఎఫ్ ఏం డిక్లేర్ చేసింది? ప్యారలల్ గవర్నమెంట్ని డిక్లేర్ చేసింది. సో మేము కూడా ప్యారలల్గా గవర్నెన్స్ అనేది కంటిన్యూ చేస్తాం, మేము కూడా పరిపాలన చేస్తామని ప్యారలల్ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే వాళ్ళ కంట్రోల్లో ఏరియాస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు డిక్లేర్ చేసేసారు. సీకింగ్ టు షోర్ అప్ పొలిటికల్ సపోర్ట్. షోర్ అప్ అంటే గ్యాదర్ చేసుకోవడం, సపోర్ట్ని రాజకీయ పార్టీల నుంచి కూడా సపోర్ట్ని గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేయడం మొదలుపెట్టారు. సో డిస్పైట్ ద ఆర్మీస్ గెయిన్స్, ఆర్మీ అనేది కొంత గెయిన్స్ సాధించినప్పటికీ డిసైసివ్ విక్టరీ సీమ్స్ ఫార్ అవే. కంప్లీట్గా ఆర్మీ గెలిచేసిందంటే లేదు, డిసైసివ్గా అంటే కన్క్లూజివ్గా ఇంకా ఆర్మీదే విజయం అని చెప్పే పరిస్థితి అయితే లేదు. దట్ ఈస్ ఫార్ అవే. While the RSF faces credible allegations of large-scale atrocities against civilians, అయితే ఈ ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు చాలా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. ఎటువంటి ఆరోపణలు? క్రెడిబుల్ అంటే నమ్మదగిన, అంటే ఆరోపణలు నిజమైన నమ్మదగిన ఆరోపణలే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఏమని? ఆఫ్ లార్జ్ స్కేల్ అట్రాసిటీస్ అంటే అకృత్యాలు. సివిలియన్స్ పైన వీళ్ళు ఎన్నో అకృత్యాలకి పాల్పడ్డారు, నేరాలు ఘోరాలకి పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళు అలిగేషన్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ద రేప్ ఆఫ్ చిల్డ్రన్, చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారని అలాంటి అలిగేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ బోత్ సైడ్స్ బేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సూడాన్స్ డిసెంట్ ఇన్ టు కేఓస్ అండ్ అనార్కీ. అయితే మొత్తం అంతా వాళ్ళ మీదే తోసేయడానికి లేదు, రెండు వర్గాలకి కూడా బేర్ రెస్పాన్సిబిలిటీ, ఇద్దరికి కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఏ విషయంలో? ఫర్ సూడాన్స్ డిసెంట్ అంటే అందులో ఎసెంట్ అంటే ఎదగడం, డిసెంట్ అంటే దిగిపోవడం. సో దేంట్లోకి వెళ్ళిపోయింది? డిసెంట్ అయిపోయింది సూడాను. కేఓస్ అంటే గందరగోళం, అనార్కీ అంటే లాలెస్నెస్. ఎనార్కీ అంటే అర్థం ఏంటమ్మా? ల్యాక్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, లాలెస్నెస్, కేఓస్లోకి సూడాన్ వెళ్ళిపోవడానికి రెండు వర్గాలు కూడా ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అని మనం చెప్పొచ్చు. ద కంట్రీ hoped for a new dawn when mass protests brought down the brutal 3-decade dictatorship of President Omar al-Bashir in 2019. 3 దశాబ్దాలుగా డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తున్న ప్రెసిడెంట్ ఒమర్ అల్ బషీర్ యొక్క ప్రభుత్వాన్ని 2019లో కూల్చేశారు. సో ఎప్పుడైతే బ్రూటల్ అంటే కొంచెం హింసాత్మకమైన, వైలెంట్ అని అర్థం, అట్లాంటి ప్రభుత్వాన్ని కూల్చడం అనేది జరిగింది మాస్ ప్రొటెస్టుల ద్వారా. అంటే అందరూ కలిసి నిరసన వ్యక్తపరచడం ద్వారా వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని కూల్చగలిగారు. సో ఆ టైంలో కంట్రీ హోప్డ్ ఫర్ ఏ న్యూ డాన్ అంటే ఏంటి? సూర్యోదయం కదా. సో అట్లా అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్తాము, మళ్ళీ కొత్తగా మనకి అన్నీ మొదటి నుంచి మొదలవుతాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సో న్యూ డాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, అవుతుంది అనుకున్నారు. అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్తాం మనం, కొత్తగా మళ్ళీ మొదలవుతుంది, ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందని అనుకున్నప్పటికీ వాళ్ళు సాధించగలిగారా? సాధించలేకపోయారు. ఆఫ్టర్ హిస్ ఫాల్ ఏమైంది? ఆయన కూలిపోయిన తర్వాత ద మిలిటరీ అండ్ సివిలియన్ లీడర్స్ షేర్డ్ పవర్ ఇన్ ఏ ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్. మిలిటరీ లీడర్స్, సివిలియన్ లీడర్స్ కలిసి మనం ఒక అడ్మినిస్ట్రేషన్ మొదలుపెట్టారు. సో మీరు కొంత మేము కొంత అని చెప్పి మాట్లాడుకున్నారు. మిలిటరీ అండ్ సివిలియన్ లీడర్స్ దే షేర్డ్ పవర్ ఇన్ ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్, అంటే కొన్నాళ్ళు మేము ఉంటాం, కొన్నాళ్ళు మీరు ఉండండి అని చెప్పి మాట్లాడుకున్నారు. విచ్ వాజ్ సీన్ ఎస్ అ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్ ఫుల్ సివిలియన్ రూల్. సో ఇనీషియల్గా మిలిటరీ సగం, కొన్నాళ్ళు సివిలియన్ పొలిటికల్ పార్టీస్ కొన్నాళ్ళు చెప్పని అనుకున్నారు. ఆ తర్వాత ఫుల్ సివిలియన్ రూల్కి వెళ్ళిపోదాము, ఇది ఇనీషియల్గా ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకుందామని చెప్పి అనుకున్నారు. అయితే బట్ ఇన్ 2021 జనరల్ బుర్హాన్, దెన్ హెడ్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ గవర్నమెంట్, 2021లో బుర్హాన్ ఏంటి ఫస్ట్ ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్కి హెడ్గా, అంటే ఈయన ఆర్మీ కంట్రోల్లోకి ఫస్ట్ వెళ్ళింది, తర్వాత సివిలియన్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో సివిలియన్స్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? రిఫ్యూజ్ టు హ్యాండ్ ఓవర్ పవర్ టు ద సివిలియన్ లీడర్షిప్కి ఆయన పవర్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో హీ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ మిస్టర్ డగాలో టు ఆర్కెస్ట్రేట్ ఎ coup. డగాలోతో
ఏం చేశారమ్మా, డెగాలో ఎవరు, ఆయన కూడా ఆర్మీ చీఫే. సో ఆయనతో చేతులు కలిపేసి కూప్ అంటే ఏంటమ్మా, లాఫుల్గా కాకుండా అన్లాఫుల్గా పవర్ని చేజెక్కించుకున్నారు. అంటే సివిలియన్స్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా అధికారాన్ని వాళ్ళ చేతిలోనే కంట్రోల్లో పెట్టేసుకున్నారు. సో డగాలో ఈయన కలిసే ఉన్నారు మొదట్లో. దెన్ దేర్ అలయన్స్ సూన్ కొలాప్స్, తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ అలయన్స్ అనేది కొలాప్స్ అయిపోయింది, బ్రింగింగ్ సివిల్ వార్. అంటే వీళ్ళిద్దరు కూడా కొలాప్స్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ కొలాప్స్ అయిపోయి ఇద్దరి మధ్య గొడవకి అది దారి తీసింది. తర్వాత సివిల్ వార్ అంటే అంతర్యుద్ధానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. ఫర్ 2 years 2 సంవత్సరాలుగా ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లార్జ్లీ టర్న్డ్ ఏ బ్లైండ్ ఐ. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పట్టించుకోలేదు. టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ అంటే అక్కడ ఏం జరుగుతుందనే దానిపైన దృష్టి సారించలేదు, పట్టించుకోలేదు అని అర్థం. వైల్ రీజనల్ పవర్స్ సపోర్టెడ్ రైవల్ ఫ్యాక్షన్స్. అయితే దగ్గర ఉన్న కంట్రీస్ అన్నీ కూడా కొందరు ఈ రైవల్ అంటే రెండు వ్యతిరేకంగా ఉన్న ఓకే వైరుధ్య ఫ్యాక్షన్స్, 2 గ్రూప్స్ ఉన్న వైరి వర్గాలు అంటాం తెలుగులో. రైవల్ ఫ్యాక్షన్స్ అంటే వైరి వర్గాలు. కొందరు ఈ గ్రూప్కి సపోర్ట్ చేస్తే ఇంకొన్ని కంట్రీస్ వేరే గ్రూప్కి సపోర్ట్ చేశాయి. ద మిలిటరీ అక్యూజెస్ ద UAE ఆఫ్ బ్యాకింగ్ ద ప్రిడామినెంట్లీ అరబ్ RSF. మిలిటరీ ఏమంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని అక్యూజ్ చేస్తుంది. అక్యూజ్ అంటే ఆరోపణ చేస్తుంది. ఏమని, ఆఫ్ బ్యాకింగ్ అంటే సపోర్టింగ్. ఎవరిని సపోర్ట్ చేస్తుందంట, ప్రిడామినెంట్లీ అంటే మెజారిటీ, మేజర్లీ అరబ్. సో RSFలో ఎక్కువగా అరబ్బులు ఉన్నారు. సో అరబ్బులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా UAE సపోర్ట్ చేసింది అని చెప్పి మిలిటరీ ఆరోపిస్తుంది. వైల్ ద ఆర్మీ గెట్ సపోర్ట్ ఫ్రమ్ రష్యా. ఆర్మీకి ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది, బుర్హాన్కి రష్యా, టర్కీ, అలాగే ఇరాన్ అండ్ ఖతార్ వీళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది. UAE ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. బట్ 2 years ఆఫ్ వార్ ఈజ్ అ టెస్టమెంట్ టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్. 2 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది అనేది ఈజ్ ఎ టెస్టమెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్. దేనికి, టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్. ఈ సమస్యకి మిలిటరీ సొల్యూషన్ అనేది దక్కదు అనే దానికి ఇది ఒక టెస్టమెంట్గా చెప్పొచ్చు. ఇలాంటి సమస్యని మనం కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే మిలిటరీ సొల్యూషన్ అనేది లేదు అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్నారు. సివిలియన్స్ హ్యావ్ ఎండ్యూర్డ్ రిలెంట్లెస్ ఎయిర్ స్ట్రైక్స్ బై ద ఆర్మీ. సివిలియన్స్ రిలెంట్లెస్ అంటే ఏంటమ్మా, గ్యాప్ లేకుండా రిలెంట్లెస్గా ఎయిర్ స్ట్రైక్స్ని వాళ్ళు ఫేస్ చేశారు. వాటిని ఎండ్యూర్ అంటే భరించారు. ఓకే, ఆర్మీ నుంచి వస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ని వాళ్ళు భరించారు. ఇండిస్క్రిమినేట్ అటాక్స్ని భరించారు. అండ్ లూటింగ్ బై RSF, లూటింగ్ని కూడా వాళ్ళు భరించారు. లూటింగ్ అంటే దోపిడీని కూడా భరించే పరిస్థితి వచ్చింది. అండ్ నియర్ టోటల్ కొలాప్స్ ఇన్ హెల్త్ కేర్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కొలాప్స్ అయిపోయింది. యాక్సెస్ టు ఫుడ్ కూడా కొలాప్స్ అయిపోయింది. అండ్ వాటర్కి కూడా యాక్సెస్ లేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ద వరల్డ్ మస్ట్ పే అటెన్షన్ టు సూడాన్స్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ప్రపంచం దీనిపైన దృష్టి సారించాలి. సూడాన్ యొక్క హ్యుమానిటేరియన్ క్రైసిస్ పైన దృష్టి సారించాలి. అండ్ పుష్ ఫర్ అర్జెంట్ మీనింగ్ఫుల్ టాక్స్ బిట్వీన్ ద వారింగ్ ఫ్యాక్షన్స్. సో యుద్ధంలో అంటే ఒకరితో ఒకరు ఫైట్ చేస్తున్న 2 ఫ్యాక్షన్స్ మధ్య మీనింగ్ఫుల్ టాక్స్ జరిగేలాగా ఎవరు, ప్రపంచం అనేది పుష్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ సూడాన్ నీడ్స్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. సూడాన్కి కావాల్సింది ఏంటి, ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అనేది కావాలి. ఫాలోడ్ బై హ్యుమానిటేరియన్ ఎయిడ్ సో దట్ అట్లీస్ట్ సమ్ మెజర్ ఆఫ్ స్టెబిలిటీ కుడ్ బి రెస్టోర్డ్. సూడాన్కి ఏం కావాలమ్మా, ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అనేది కావాలి. ఫాలోడ్ బై హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే సహాయం కూడా, అంటే వాళ్ళకి ఫుడ్ ఇట్లాంటివి అన్నీ కూడా సప్లై చేయాలి. ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, యుద్ధం అనేది విరమించే పరిస్థితి రావాలి. సో దట్ కొంతవరకైనా స్టెబిలిటీ రెస్టోర్ అంటే మళ్ళీ బ్రింగ్ బ్యాక్, మళ్ళీ దాన్ని తీసుకొచ్చే అవకాశం అనేది మనకి లభిస్తుంది అని అర్థం. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ హ్యాండిల్ చేద్దాము. సమ్మరీ ఇచ్చాను ఇక్కడ పీడిఎఫ్లో, మీరు ఒకసారి చదువుకోండి. పీడిఎఫ్ LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే, మొదటిది టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి, ఆథర్ టోన్ ఏంటమ్మా, ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీయా, నో. క్రిటికల్ అండ్ అర్జెంట్, ఎస్. క్రిటికల్గా అంటే పరిస్థితి అక్కడ బాగాలేదు, అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి, ప్రపంచం దీనిపైన దృష్టి సారించాలి అనేది ఆథర్ యొక్క టోన్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అంటే, సూడానీస్ మిలిటరీ హ్యాస్ రీగైన్డ్ కంట్రోల్. మిలిటరీ కొంత కంట్రోల్ రీగైన్ చేసింది అనేది మెయిన్ ఐడియానా, కాదు. RSF's డిక్లరేషన్ ఆఫ్ ప్యారలల్ గవర్నమెంట్. సో ప్యారలల్ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు, వాళ్ళకి వైపు పవర్ షిఫ్ట్ అయిందని చెప్పడమా, కాదు. సూడాన్స్ వర్సనింగ్ సివిల్ వార్ డ్రివెన్ బై రైవల్ జనరల్స్ హెస్ కాజ్డ్ ఎ సివియర్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ దట్ డిమాండ్స్ అర్జెంట్ గ్లోబల్ అటెన్షన్. సో సూడాన్లో ఉన్న సివిల్ వార్ పెద్దదైపోయింది, అది హ్యుమానిటేరియన్ క్రైసిస్గా మారిపోయింది. సో అర్జెంట్ గ్లోబల్ అటెన్షన్ అనేది అవసరము, ప్రపంచం దీనిపైన దృష్టి సారించి సమస్యకి పరిష్కారానికి ఫైట్ చేయాలని చెప్పేది ప్రధానంగా చెప్పాలనుకున్న పాయింట్. ఇది క్లియర్.
సో ఇన్ఫరెన్సెస్ అమ్మ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్. ఆర్టికల్ని బేస్ చేసుకొని ఏ విషయాన్ని మనం ఇన్ఫర్ చేయొచ్చు. ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హ్యాస్ నాట్ టేకెన్ సఫిషియంట్ యాక్షన్ టు అడ్రస్ ద క్రైసిస్ ఇన్ సూడాన్. అంతే కదా, సూడాన్లో క్రైసిస్ని అడ్రస్ చేయడానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎనఫ్ యాక్షన్ తీసుకుందా? తీసుకోలేదు. ఎలా చెప్తున్నాం? టర్న్డ్ ఎ బ్లైండ్ ఐ అని చెప్పారు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. మిలిటరీ విక్టరీ బై ఎయిదర్ సైడ్ ఈజ్ లైక్లీ టు రెస్టోర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ సూడాన్. నో. ఆర్టికల్ ఏం చెప్తోందంటే మిలిటరీ సొల్యూషన్ దీనికి లేదు, దీనికి మిలిటరీ సొల్యూషన్ లేదు అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఇది మనం కరెక్ట్ ఆన్సర్గా పెట్టలేం. సివిలియన్ పాపులేషన్ ఆఫ్ సూడాన్ హ్యాస్ సఫర్డ్ డ్యూ టు యాక్షన్స్ బై బోత్ సైడ్స్. ఎస్, ఇద్దరి వల్ల కూడా సివిలియన్ పాపులేషన్ సఫర్ అయింది. ఇది కరెక్టే. సూడాన్స్ కరెంట్ క్రైసిస్ ఇస్ ఎంటైర్లీ ద రిజల్ట్ ఆఫ్ ఫారెన్ ఇంటర్ఫిరెన్స్. ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఇది జరిగిందా? నో, అలా ఏమీ చెప్పలేదు. ఇంటర్నల్ ఫ్యాక్టర్సే. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. అలాగే అజంప్షన్స్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ కెన్ బి లాజికల్లీ మేడ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? హ్యూమానిటేరియన్ ఎయిడ్ కెన్ హెల్ప్ ఎలివియేట్ ద సఫరింగ్. ఎస్, వాళ్ళకి కొంచెం సహాయం అందిస్తే వాళ్ళ పెయిన్ అనేది తగ్గుతుంది. కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్న ప్రజల పెయిన్ అనేది తగ్గుతుందని చెప్పారు. ఇది కరెక్టే. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫారిన్ పవర్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రిజాల్వింగ్ సూడాన్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఫారిన్ పవర్స్ ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా? ఇన్వాల్వ్ అయితే సమస్యకి పరిష్కారం లభిస్తుందా లేదా అనేది మీరు ఆలోచించండి. ఏ సీజ్ ఫైర్ ఈజ్ నెససరీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రెస్టోరింగ్ స్టెబిలిటీ. ఎస్, సీజ్ ఫైర్ అనేది నెససరీ ఫస్ట్ స్టెప్గా మనం చెప్పొచ్చు. సివిలియన్ లెడ్ గవర్నమెంట్స్ ఆర్ మోర్ లైక్లీ టు బ్రింగ్ లాస్టింగ్ పీస్ దాన్ మిలిటరీ రెజిమ్స్. మిలిటరీ రెజిమ్స్ బెటరా, సివిలియన్ లెడ్ గవర్నమెంట్స్ బెటరా అని ఏమన్నా ఆర్టికల్లో చెప్పారా అమ్మా? అక్కడ ఒకటే పాయింట్, మిలిటరీ సొల్యూషన్ అనేది లేదు అన్నారా లేదా? దేర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్ టు దిస్ అన్నారు. అంటే మిలిటరీ కన్నా కూడా సివిలియన్ అంటే డెమోక్రసీని రెస్టోర్ చేయడమే బెటర్ అనే ఉద్దేశం మనకు అక్కడ కనిపిస్తుంది. అందుకనే 4 కెన్ ఆల్సో బి కరెక్ట్ అజంప్షన్గా మనం తీసుకోవచ్చు. ఎలా చెప్తున్నాం అది? దేర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్ టు దిస్ అని చెప్పన్నారు. సో కాబట్టి సివిలియన్ సొల్యూషనే అంటే సివిలియన్ లెడ్ గవర్నమెంట్సే బెటర్ అనేది ఆధార్ యొక్క ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. అయితే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫారిన్ పవర్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రిజాల్వింగ్ సూడాన్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇది 2 రకాలుగా మనం చూడాలి. ఇది ఎసెన్షియల్ అనే చెప్పాలి ఒక యాంగిల్లో చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం దీని మీద దృష్టి సారించాలని చెప్పి అంటున్నారు. దీన్ని సీజ్ ఫైర్ వైపు వెళ్ళేలా చేయాలని చెప్పి అంటున్నారు. కాబట్టి ఐ వుడ్ సే ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. వీ కెన్ గో విత్ 1, 2, 3, 4. అయితే ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు. ఫారిన్ పవర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏంటంటే కొందరు ఈ వర్గానికి ఇంకొకరు ఆ వర్గానికి సహాయం చేసి సమస్యలు రెచ్చగొడుతున్నారు. లైక్ యూఏఈ ఏమో ఆర్ఎస్ఎఫ్కి, రష్యా, టర్కీ ఇవన్నీ కూడా ఈ వర్గానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ యాంగిల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చెప్పుంటే దెన్ ఇది రాంగ్, అప్పుడైతే రాంగ్ అవుతుంది. ఆ యాంగిల్లో చెప్పుంటే రాంగ్ అవుతుంది. అది ఏ యాంగిల్లో చెప్పారనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపించట్లేదు. సో లెట్స్ సి. అఫీషియల్ ఆన్సర్ తీసుకుంటే ప్యాసేజ్ క్రిటిసైజెస్ ఫారెన్ ఇంటర్ఫిరెన్స్. ఎందుకంటే ఇందాక ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ని ప్యాసేజ్ ఏ రకంగా క్రిటిసైజ్ చేసింది? రష్యా, టర్కీ, ఇరాన్, ఖతార్ అనేవి ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నాయి. యూఏఈ అనేది ఆర్ఎస్ఎఫ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆ యాంగిల్లో తప్పని చెప్పింది. కానీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి, సహాయం ఇవ్వాలి, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాలని చెప్పి మాత్రం ఇంకోవైపు చెప్పారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న స్టేట్మెంట్. ఒక యాంగిల్లో ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ని క్రిటిసైజ్ చేశారు, ఇంకో యాంగిల్లో ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ కావాలని కూడా చెప్పారు. సో ఇట్ ఈస్ ఎ డైసీ క్వశ్చన్. సో ఎయిదర్ వే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. సో స్టేట్మెంట్ బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ది ఆథర్ ఆర్గ్యుమెంట్ దెర్ కెన్ బి నో మిలిటరీ సొల్యూషన్ టు సూడాన్స్ కాన్ఫ్లిక్ట్. ఆథర్ ఏమంటున్నారంటే ఈ సూడాన్ కాన్ఫ్లిక్ట్కి మిలిటరీ సొల్యూషన్ అనేది లేదు, సీజ్ ఫైర్ కావాలి, హ్యుమానిటేరియన్ ఎయిడ్ కావాలి, డైలాగ్ కావాలని చెప్తున్నారు. సో ఆథర్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేసే స్టేట్మెంట్ ఏది? ఆథర్ ఏమంటున్నారమ్మా? మిలిటరీ సొల్యూషన్ అనేది లేదు అంటున్నారు. అంటే మిలిటరీ అంటే ఆర్మీ యుద్ధాలు దీని ద్వారా సొల్యూషన్ రాదు అనేది ఆథర్ పాయింట్. సో ఆథర్ పాయింట్ని వీకెన్ చేసే స్టేట్మెంట్ చూడాలి. ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి. In recent months, the Sudanese army has made major territorial gains and restored partial order in some regions. So military solution లేదంటున్నారు, కానీ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? సూడాన్ ఆర్మీ అనేది మేజర్ టెరిటోరియల్ గెయిన్స్, కొన్ని ప్రాంతాలని పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చేసింది, అక్కడ పార్షియల్గా ఆర్డర్ని రెస్టోర్ చేసింది. అంటే అక్కడ మళ్ళీ పరిస్థితి నార్మల్ అయ్యేలాగా ఆర్డర్ని రెస్టోర్ చేయగలిగింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ కదా. సో ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఆర్డర్ అంటే ఏంటి? లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా అంతా రెస్టోర్ అయ్యింది. అంటే మిలిటరీ సొల్యూషన్ లేదన్నారు, కానీ ఆర్మీ అనేది చాలా ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని అది ఆర్డర్ని రెస్టోర్ చేసిందంటే ఇది ఆథర్ చెప్పిన దానికి ఆపోజిట్గా నడుస్తుంది. సో కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలివి కూడా చూడండి. హిస్టారికల్ పీస్ డీల్స్ ఇన్ సూడాన్ హ్యావ్ రిపీటెడ్లీ ఫెయిల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ట్రస్ట్.
సో ఇది సింక్ అవ్వట్లేదు. ఆర్ఎస్ఎఫ్ హెస్ డిక్లేర్డ్ ప్యారల్ గవర్నమెంట్ రెఫ్యూజీస్ టు నెగోషియేట్. ఇవన్నీ ఆధార్ చెప్తున్న పాయింట్లే. అంటే ఆధార్ ఏమంటున్నాడంటే మిలిటరీ సొల్యూషన్ లేదన్నారు. ఇవి కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. సెవెరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ రెడీ టు ప్రొవైడ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ వన్స్ యాక్సెస్. ఇది సింక్ లేకుండా ఉంది. ఆధార్ చెప్తున్న పాయింట్కి సంబంధం లేకుండా ఉంది. బెస్ట్ ఆన్సర్ ఈజ్ సి ఇన్ దిస్ క్వశ్చన్.